ఓవైపు పెహల్గాం దాడి ఘటనతో భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. పాక్ కవ్వింపు చర్యలతో ఏ క్షణంలో ఏం జరుగుతోందన్న సందిగ్ధంలో ఉంది. ఇదిలా ఉండగా కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎప్పటిలాగే అసలు విషయాన్ని వదిలేసి అవసరం లేని విషయాలను తెరపైకి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేస్తోంది. పెహల్గాం ఉగ్ర దాడి తరువాత ఈ ఘటనపై నిర్వహించిన కీలక అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. దీన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అంతటితో ఆగకుండా సామాజిక మాధ్యమాల వేదికగా గాయబ్ అని రాసి మోదీలా అనిపించే ఓ తలలేని ఫోటోను షేర్ చేసింది. దీనిపై పలు విమర్శలు రాగా బీజేపీ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. చేతుల్లో కత్తి పట్టుకుని ఉన్న ఫోటోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పాకిస్తాన్ స్నేహితుడు అని క్యాప్షన్ పెట్టారు. ఈ విధంగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ముష్కరులు సృష్టించిన మారణ కాండలో మొత్తం 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలియగానే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మధ్యలోనే భారత్కు తిరిగొచ్చేశారు. ఈ దాడిపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ తరువాతి రోజే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి హాజరు కాలేకపోయిన మోదీ అదే రోజు బీహార్లో జరిగిన మరో కార్యక్రమానికి హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి మోదీ రాకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ఎక్స్ ఖాతా వేదికగా ఓ ఫోటోను షేర్ చేసింది. బాధ్యతగా ఉండాల్సిన సమయంలో గాయబ్ అనే క్యాప్షన్తో మోదీ పోలికతో ఉన్న తలలేని ఫోటోను షేర్ చేసింది. నేరుగా ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆ ఫోటోను చూస్తే ఎవరైనా సరే అది మోదీనే అని గుర్తించే విధంగా ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలంటే ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని సాగదీస్తూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారనేది టాక్. దాన్ని నిజం చేస్తూ రెండు పార్టీలు ప్రయత్నిస్తుండటం గమనార్హం. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉండాల్సిన సమయం ఇది. కానీ ఈ ఘటనకు సైతం రాజకీయాలను పులిమి రెండు పార్టీలకు చెందిన కొందరు నేతలు ఫోటోలతో మాటలతో యుద్ధం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి.